ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత టీఆర్ఎస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహంతో కవిత ఫోన్లో చర్చలు జరిపినట్లుగా సమాచారం. అలంపూర్లో అబ్రహంకు బలమైనటువంటి అనుచర వర్గం ఉంది. అబ్రహం చేరికతో అలంపూర్ రాజకీయాలు మారనున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. టీడీపీ నుండి రాజకీయ ప్రారంభించారు అబ్రహం. రాజకీయాల్లోకి రాకముందు బీదల డాక్టర్గా గుర్తింపు అయితే అబ్రహంకు ఉంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు అబ్రహం. 2023 ఎన్నికల్లో టికెట్ ప్రకటించి బీఫామ్ ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇక అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. 2024లో కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశారు అబ్రహం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, టీఆర్ఎస్ పార్టీ కవిత టీఆర్ఎస్ పార్టీలోకి పెరగబోతున్నటువంటి వలసలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరికతోటి పార్టీ బలోపేతమవుతుంది అనేటువంటి ఒక మాట. కవిత మంతనాలు సక్సెస్ అవుతున్నాయి. కవిత ఎవరికైతే ఫోన్ చేసి మాట్లాడుతుందో వారందరి నుంచి సానుకూల స్పందన అయితే వ్యక్తమవుతుంది. మరి ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయనే సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కవితకు ఆశాజనకంగా పరిస్థితులు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు? ఎస్మల్లి ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో ఏదైతే ఈ విఎం అబ్రహం అంటే చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కవిత పార్టీలోకి అంటే చేరబోతున్నారు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి చర్చ. అదే అయితే ప్రధానంగా ఆమెతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఆమె గతంలో కూడా పార్టీ ఆవిర్భావం అప్పుడే చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మా పార్టీలో చేరబోతున్నారు అనే కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా మరి పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తోంది. దాంట్లోనే ఈయన విఎం అబ్రహం కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో, కవిత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనేది కూడా మరి రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆయన ప్రధానంగా ఆయనకు 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 2014లో కూడా టీడీపీ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన పరిస్థితి అయితే కనబడుతోంది. అలాగే 2018లో మరి ఆయన భారీ మెజారిటీతో అక్కడ విజయం సాధించాడు. బీఆర్ఎస్ లో కీలక ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అయితే 2023లో ఏదైతే విజయుడుకు టికెట్ ఇవ్వడంతో కొంత అసహనానికి గురి చెందినటువంటి మరి ఈయన ప్రస్తుతం కొంత 2023 తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ కూడా సరైన మర్యాద దక్కలేదు, అక్కడ కూడా తనకు గౌరవం దక్కలేదు అనే ఇదితో కూడా దాదాపు ఒక 1 year నుంచి కూడా మరి ఆయన రాజకీయంగా కొంత అటు బీజేపీకి వెళ్ళాలా అనే తరుణంలో కూడా ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం, కవిత కొంత దూసుకుపోవడం, ఆమె చేసేటువంటి విమర్శలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాన్నైనా ఇటు ప్రభుత్వాన్నైనా ఆమె చేసేటువంటి విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత యాక్టివ్ గా ఉంది. యాక్టివ్ పాలిటిక్స్ లో మరి వ్యూహాలుగా కలిపే ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి ఆయన జాయిన్ అవ్వబోతున్నారు అనేది అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికే కవితతో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు. ఒక సమయం కోసం అంటే సమయం చూసి అంటే మంచి టైం చూసి ఆ జాయినింగ్ ఉంటుంది అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. అయితే దీనికి సంబంధించి ఇతరులతో కూడా మంతనాలు అయితే జోరుగా జరుగుతున్నాయనేటువంటి మాట. ప్రస్తుతానికి అబ్రహం చేరిక ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి ఏంటి, అబ్రహం వర్గీయులు ఏం చెప్తున్నారు దీని మీద? ఖచ్చితంగా ఆయనకు మీరన్నట్లు ఖచ్చితంగా ఆయనకు ఒక సుదీర్ఘమైనటువంటి క్యాడర్ ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరం అంటే 2 దశాబ్దాల కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీలో చేరితే ఆ అనుభవం కావచ్చు, ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, అలాగే గద్వాల జిల్లా కావచ్చు, అలాగే ఈ అలంపూర్ కు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కవితకు అటు క్యాడర్ కావచ్చు ఇదంతా కూడా బలగాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా కార్యకర్తలు కూడా చాలా మంది ఆ క్యాడర్ అంతా కూడా ఏదైతే అబ్రహం సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా కవిత పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో
ఈ 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా జాయినింగ్ ఉంటుంది అంటూ కూడా మనకైతే ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఇవన్నీ కూడా జరిగినాయి. ఏదైతే కొత్త ఈ ఎత్తిపోతుల పథకాలకు సంబంధించి, అలాగే పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించి కూడా ఆమె పెద్ద ఎత్తున అక్కడ ధర్నా ఒక మీటింగ్ కూడా, పార్టీ మీటింగ్ కూడా పెట్టారు. కాబట్టి ఈ తరుణంలోనే అక్కడ ఈయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. ఖచ్చితంగా ఒక 2-3 రోజులలోనే మరి విఎం అబ్రహం ఖచ్చితంగా కవిత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. దాంతోపాటు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోను, గద్వాల జిల్లాలోను కొంచెం మంచి పట్టు సాధించే అవకాశం కవితకు ఉంటుంది, టిఆర్ఎస్ పార్టీకి కూడా ఉంటుంది అనుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక గద్వాల రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. కవిత టిఆర్ఎస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వెళ్లనున్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహంతో కవిత ఫోన్లో చర్చలు జరిపినట్లుగా సమాచారం. అలంపూర్లో అబ్రహంకు బలమైనటువంటి అనుచర వర్గం ఉంది. అబ్రహం చేరికతో అలంపూర్ రాజకీయాలు మారనున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుండి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు అబ్రహం. రాజకీయాల్లోకి రాకముందు బీదల డాక్టర్గా ఆయనకు గుర్తింపు అయితే ఉంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లో టికెట్ ప్రకటించి బీఫామ్ అయితే ఇవ్వలేదు బీఆర్ఎస్. ఆ అసంతృప్తితో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇక 2024లో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు అబ్రహం.